హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఇప్పుడు మనం నేరేడువలస సంతలో ఉన్నాం అనమాట. నేరేడువలస సంత అంటే ఇప్పుడు మనకి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వస్తుంది అండి. ఇది నర్సన్పేటకి ఒక 10 కిలోమీటర్లు. ఓకే, ఇది ఎప్పుడు ప్రతి లక్షవారం జరుగుతుంది. ఓకే, ఇది దేనికి ప్రసిద్ధి? ఇది ఎక్కువ మన జిల్లాలో ఫస్ట్ వస్తుంది. సైడ్ అండి ఫస్ట్ వస్తుంది. ఇది మేకలు, కోళ్ళు, ఆవులు. ఆవులు తక్కువ, మేకలు కోళ్ళు ఎక్కువ సార్ ఇక్కడ ఎక్కువ. ఇంకోటి మీరు ఏమన్నారు కొండ మేకలు కొండ మేకలు వస్తాయి. అంటే ఒక 4 రకాల మేకలు ఉన్నాయి సార్. మేకలు కాదు, కొండ మేకలు ఉన్నాయి, దేశీ మేకలు ఉన్నాయి, మాలి మేకలు, పొటేళ్ళు కొన్ని ఉన్నాయి. ఇవన్నిటి మీద ప్రసిద్ధి ఈ ఒక్క సంత. ఓన్లీ మేకలకి. సరే, ఇప్పుడు ఏంటి మనం కొండ మేకలు చూద్దాం సార్. చూద్దాం. ఓకే, పదండి. చూడండి, చాలా ఎక్కువ, చాలా పెద్దలా ఉంది సంత. ఇది విపరీతంగా అసలు ఫ్రెండ్స్ చూడొచ్చు. చూడండి, మొత్తం ఆవులు కూడా ఉంటాయి కదండి. ఆవులా? కానీ అసలు విపరీతంగా ఉన్నాయి మేకలు. అయితే మేకలు, గొర్రెలు వెళ్ళిపోయా. చూడండి, ఇది దానిలో ఉంది. ఇది కాదా మామూలుది? ఇది అది కొండ మేక అన్నారు కదా, ఎక్కడ ఉందో చూడండి. అటు వెళ్దామా? పదండి. ఓకే. కానీ ఇక్కడ ఏమో ఇందా చూసా అన్నారు, 2 వెళ్ళిపోయారా? ఓకే, ఇంకోటి ఒకటి చూసాం కదా, అది కూడా ఉందా లేదా? ఓకే, పదండి. అటు వెళ్దాం. విపరీతంగా ఉంది అసలు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అసలు జనాలు, మేకలు, జనాలు. గిడస మేక. మటన్ ఎక్కువ వస్తుంది. ఎగ్జాంపుల్ ఒక 10 కేజీలు, 15 కేజీలు ఎక్కువ వస్తుంది. మిగతా మేకలు కానీ ఎక్కువ వస్తుంది. గిడస. ఓకే, రకరకాల మేకలు ఉంటాయి. రకరకాల మేకలు. అదే అది చూద్దాం, పదండి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఈ మేకలు మనం చూస్తున్నారు కదా, ఇవి మాలి మేకలు అంట. మాలి మేకలు, మాలే మేకలు. అంటే కొండ మీద పెండి, కొండ మీద ఆకులు తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి డబ్బుల్లో మటన్కి 1000 ఇచ్చుకుని తింటాం, ఇవి 2000 ఇచ్చుకున్నా సరే పర్వాలేదు. పౌష్టికాహారం. అందుకు మాలే మేకలు ఎంత పెరగవి, అలాగే ఉంటాయి. అంతేనా? అలాగే ఉంటాయి. మటన్ ఎక్కువ వస్తుంది. టేస్ట్ బాగుంటుంది. కానీ ఇవి బయట ఫుడ్ తీసుకోవాలి. కొండల మీద ఓన్లీ ఆకులు, రేకులు, అలవలు అందుకే మటన్ ఎక్కువ వస్తుంది. టేస్ట్ కూడా వేరే ఉంటాయి. కానీ తక్కువ ఉన్నట్టు ఉన్నాయి సంతలో. ఇవి దొరికితే చూస్తాను. కానీ రేట్ ఎక్కువ. ఎంత చెప్తున్నాడు ఇవి? 2 కలిపి 13,000 చెప్తాను. 13,000. ఇవి మటన్ ఎక్కువ వస్తుంది. కున్నూరుకి, వ్యాపారస్తులకి అది బాగుంటుంది. మటన్ ఎక్కువ వస్తుంది. మిగతా వీటికన్నా కొంచెం స్పెషల్. ఈ మటన్ అంటే ఎవరైనా కొంటారు. అది అవి సో కొండల మీద పెరిగేవి. అవి కందికాయలు, ఆకులు. మరి ఏంటి బయట ఫుడ్ తినే సరే అక్కడికి తినము. చూడు, కొంతమంది కొన్ని పెడుతుంటారు, కానీ వెళ్ళడం కాదు. ఓన్లీ కాయలు, కందికాయలని, మన చూడు దుంపలు, అరటిపళ్ళు, ఈ కొన్ని ఆకులు ఉంటాయి, అవే తింటాయి. కానీ బయట చూడు, మనకి రైస్ తో తయారు చేసినవి కొన్ని ఇంటి దగ్గర మనం వాడుకునేవి అవి తినవి. అందుకే అది రేట్ ఎక్కువ, దిగుబడి ఎక్కువ. ఓకే అండి. ఈ మేకలు బాగుంటాయి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ కొత్తలో అమ్ముతున్నారు అనమాట. ఒకసారి చూద్దాం. అదే ఇక్కడ కొత్తల్లో కూడా కొన్ని డిఫరెంట్ కొత్తలు ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి, చిన్న కత్తులు ఉన్నాయన్నమాట. చూడొచ్చు, చిన్న కత్తులు.
ఏంటి దేనికి వాడతారు ఖర్చు ఇది? ఇవి మేకలకి ముళ్ళు అవి గుచ్చుకుంటూ తీస్తారు సార్ ఇవి. ఇదా? మేకలకి ఆ. ముళ్ళు కానీ ఆ. లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్స్ మేకల సెంటర్ లో ఉంటారు కదా అది తీయడానికి ఉపయోగిస్తారు. ఇవి లేకపోతే మరి తీయడానికి అవ్వదు. ఒక ఇది తప్ప మరి పనికిరాదు. దీంతో తీయడం అంతే, అందుకే ఇవి ఉపయోగిస్తారు. ఎంత అంటే ఇది? ఇది మ్యాక్సిమం ఒక 200 ఉంటుంది సార్. 200 ఉంటుందా? అడగండి ఒకసారి భయ అంతే ఇది. 250. కత్తి చిన్నది రేట్ ఎక్కువ. 250. మరి ఇవి దేనికి? ఇవి కమ్మకొత్తులు ఇవి. ఏది? ఇది చెట్టుకుని కర్ర కట్టేసి హెవీగా ఉంది అది. బాగా పదును ఎక్కువ సార్. పదును ఎక్కువ అంటే లాగడానికి లాగితే కట్ అయిపోతుంది. అవును, అలా ఉండాలి. సో ఇది మామూలు రెగ్యులర్. అవి రెగ్యులర్ మట్ట కత్తులు ఇవి. అవి మటన్. కాదు, చాలా పెద్ద సంత ఇది. జిల్లాలో ఇక్కడ దొరకంది ఏంటి ఉండదు సార్, అన్ని దొరుకుతాయి. అంటే తిరగాలన్నమాట, వస్తువు దొరుకుతుంది చూడాలి, చూసి దొరుకుతాయి. బొట్టలు అన్నీ అమ్ముతున్నారు. చూడండి, పందెం పుల్లు అమ్ముతున్నారు. ఎలాగమ్మా పందెం పుల్లు? 10 రూపాయలా? 20 రూపాయలా? ఇవేం పళ్ళు ఇవి? ఏంటి ఇవేం పళ్ళు ఇవి? ఏడపల్లా? పౌర్ణమికా? పౌర్ణమికి ఇంపార్టెంట్ అంటే నిన్న పౌర్ణమి కదా. అదే 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 పౌర్ణమికి లేకపోతే పౌర్ణమి పౌర్ణమి ఇది ఉంటేనే పౌర్ణమి. ఇది 20 కాదు 30 కొనాలి. చిన్నదే కానీ ఇంపార్టెంట్ ఇది. ఆ పళ్ళు సరే. ఓకే ఓకే, రండి ఇటువైపు బొట్టలు చూద్దాం. ఇది దేనికి వాడతారు? ఇది బొట్టలు అంత పెద్దవి. ఇటు మేకలకా? మేక పిల్లలు ఇందులో ఉంచుతారు. కుక్కల నుంచి ప్రాంతాలకు వెళ్తాయి. వెళ్ళినప్పుడు ఇవి లోన పెట్టేసి గూడేసి సౌకర్యం ఆకులు వేసి. ఎంత ఎంత అడిగిన రేటు? ఉంచుతారు. ఎంత? 1000-1200. సరే అటు వెళ్దాం పదండి. చేపలు ఉన్నాయి ఇక్కడ, చాలా వెరైటీస్ ఉన్నాయి చేపలు. చూడండి ఇక ఏం చేపలు? ఇది అలాగే ఎంత రేట్ ఉంటుంది? కేజీ 400. మీ పేరేంటి? కదురు. కదురు 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 సముద్ర చేప. ఇవ్వండి, ఇక్కడ కూడా ఇవే ఉన్నాయి. వాలుగు. వాలుగు చేప అది ఎంత ఉండొచ్చు? కేజీ 250 రూపాయలు. ములవాడలు ములవాడలు అంటే 250. చూద్దాం ముందు. ఇవి నెత్తాలి. ఇది పచ్చి నెత్తాలి. పచ్చి నెత్తాలి. పచ్చి నెత్తాలి. కటింగ్ కూడా ఎక్కడ? చూసారు ఇవి? ఇందులో స్పెషల్ ఏమైనా ఉన్నాయా సార్? అదేంటది? అదేంటి చేప? గనసలు. గనసలు పండిపోయినాయి. ఎంత ఉండొచ్చు కేజీ? ఇది అవి అయితే అవి ఎంత ఉండొచ్చు కేజీ? కేజీ 300. చూసారా చేప? ఏంటిది? చెరువు చేప ఉంది ఇది.
ఏం చేప బాయ్ ఇది? బొచ్చా? కట్వా బొచ్చు బాయ్ అలా పెద్దగా ఉంది. ఎంత ఉండొచ్చు చేప మొత్తం అలాగే? చేప అంతా ఎంత ఉండొచ్చు? డబ్బులు ఎంత? 950 రూపాయలు కొన్నా. ఓకే, ఇక్కడ కూడా ఇదే సేమ్. ఇదే చేప ఇది. ఇదేం చేప ఇది? ఏంటి? పులస 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 కాదు. పులస పులస కాదు సార్. పులస పులస కాదు సార్ ఇది. అది సముద్రం పులస. సముద్రం పులస. సముద్రం ఎంతమ్మా ఇది? 700. అప్పుడప్పుడు జరుగుతుంది. అంటే వాటర్ పరిస్థితులు బట్టి సార్ వస్తారు కదా, వాటర్ బట్టి. ఏంటండి అది? సార్ ఇది నేలామి సార్. అంటే దీనికి ఉండి చేదు ప్రపంచంలో దీనికి మించిన చేదు ఏది లేదా? ఇది ప్రపంచం మొత్తం లిస్ట్ లో తీసుకున్నా సరే ఇది వేరులో ఇది చేదుకి నెంబర్ 1 స్థానం. దేనికి వాడతారు ఇది? ఇది షుగర్కి ఎక్కువ వాడుతారు సార్. ఇది బాగా వాడితే కడుపు నొప్పి కానీ ఏది కానీ అయినా సరే పనిచేస్తారు. ఎంత అంటది? ఎంతమ్మా? మిక్సింగ్ కొట్టిస్తారు కదా సార్, అన్ని మిక్సింగ్ కలిపేస్తారు. కావాలంటే కట్టేస్తారు ఇస్తే. ఎంత అది? ఎంత అమ్మది? కట్ట ఎంత అమ్మది? కట్ట 10 రూపాయలు సార్. ఇదేంటిది? ఈ తెప్పతీగ సార్. తెప్పతీగ కదా. తెప్పతీగ సార్. దేనికి అది? అయితే ఈ మొక్కని స్పెషాలిటీ ఏంటి తెలుసా? అంటే భూమికి 6 అడుగు హైట్ లో ఉన్నా సరే ఇది బతికేస్తుంది. అడుగు బై అడుగు అంటే ఇలా ఏలాడ తీసిన బతికేస్తుందా? ఆవిరి తగిలి చాలు తిని అలాగే వచ్చేస్తుంది, బతికేస్తుంది. రాయి మీద వేసినా బతికేస్తారు. దేనికి వాడతారు అది? ఇది తెప్పతీగి దేనికమ్మా? చిన్న పిల్లలకి చేదుకి వాళ్ళకి ఇది ఈగుండ ఇది అది మొత్తం కలిసి చేదుకుంటా. ఇది అంకుటేరు చేదే. దేనికి వాడతారమ్మా అది? పిల్లలకి జీర్ణంగా అన్నిటికీ వాడతారు. ఓకే, ఎలా ఉంది? చేదు ఉందా? ఇది కాదు, ఇది చేదు. ఇది విపరీతం చేదు సార్. బాగా బేమత్తం. ఓకే అండి, అటు వెళ్దాం పదండి. అడుగు దూరం పెట్టి బతికేస్తుందా? ఇవంతా ఇంకా వెజిటబుల్స్. అంతా ఆయన మీద ఫారెస్ట్ అంతా మొత్తం నీ దగ్గరే ఉన్నట్టుంది. నల్లమల ఫారెస్ట్ అంత నీ దగ్గరే ఉంది. చేతం కానీ చాలా పెద్ద సంత అండి. తగ్గిందా? ఓకే, అరటికాయలు ఇవన్నీ ఇటువైపు ఉన్నాయి. గెలకల్లు అంటే మరి ఒకటి 400 లెక్క మొత్తం లెక్కకి ఇచ్చారు. ఏంటి పసుపులాగా ఉంది ఇది? దుంప పసుపు కొమ్ములు. ఇవి ఎంత రేటు ఉంటుంది కేజీ? కేజీ 250 రూపాయలు. అంటే ఇది ఎక్కడ మనకి? ఇది మామూలు పసుపు. ఇది దుంప పసుపు కొమ్ములు. అది రేట్ ఎక్కువ. దుంప పసుపు ఇది? ఆ దుంప పసుపు ఎంత అండి వాట ఇది? 20 రూపాయలు. దుంప పసుపు. దుంప పసుపు ఇది గ్లో వస్తుంది సార్. ఇది మనకి మనకి అది. కానీ ఇప్పుడు మనకి సీతంపేట సామాన్లు దొరుకుతుంది కదా పసుపు, అది వేరు కదా? అదే వస్తుంది సార్. ఇంకా అదేనా? మనకి క్వాలిటీ ఉండదు. అదే అనమాట. ఓకే ఓకే, అదే రీమోడలింగ్.
రకరకాలుగా. అదే ఈ దుంప పసుపు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. అదే రీమోడలింగ్. రీమోడలింగ్ అంటే సరుకు అదే రీమోడలింగ్ అంటే అది. ఇవ్వండి ఇక్కడ కూడా అమ్ముతున్నారు మా అమ్మగారు. ఇది పసుపు అమ్మా, పసుపు. ఇది దుంప. ఇప్పుడు ఏంటి ఇది పెద్ద చేపలా ఉంది, ఇది ఏంటిది, ఏం చేప అది? ఏం చేప మీది? ఎన్నప్పార. ఎన్నప్పార అంటే పేరు, చేప పేరు. చేప పేరు ఏం పేరు? ఎన్నప్పార. ఎన్నప్పార తమిళ పేరులా ఉంది. అదే రెండు వైపులో చూపించు. ఎంతమ్మా ఇది? ఎంతమ్మా ఇది? కేజీ 5.50. కేజీ 5.50. 500 వస్తాయి. అదే ఇవే పెద్ద నెత్తలు అవి. పెద్ద నెత్తాలి కదా. పెద్ద నెత్తాలి. పెద్ద నెత్తలు. ఈ చిన్నది ఇది. ఎంత అంటే డిఫరెన్స్ రెండింటికి? దీనికి 200 తేడా సార్. 250 రూపాయలు తేడా. ఇదైతే 200 అంటే ఎక్కువ, 250. ఇది 250 తక్కువ రేటు. ఇది 550, ఇది 350. అమ్మ మీరు ఎక్కడి నుంచి తెస్తారమ్మా ఇది? కలింగపట్నం. పైకి వెళ్దానండి. ఈయన ఎంత అదే సెక్షన్, ఇదంతా ఎండి చేపల సెక్షన్. ఓ ఇక్కడ చాలా పెద్ద చేపలు ఉన్నాయి. చూసారు ఇది ఎండి చేప? ఇవేటివి? ఏ చేప అమ్మ ఇది? పండువేన్. ఎంత ఇది? కేజీ 500. ఇటు తిప్పితే ఇటు తిప్పండి ఒకసారి. తిరగేస్తే ఎలా ఉంది చూద్దాం. అంతేనా? ఓహో అదే ముళ్ళు ఇదే ఉంటుంది. ముల్లే. కోళ్ళు ఇక్కడ ఉన్నట్టు ఉన్నాయి. కోళ్ళు కోళ్ళు ఉన్నాయి. ఇవి కూడా ఎండి చేపలే. ఏంటి మన నాటుకోళ్ళు ఇళ్ళ దగ్గర పెంచినవా లేకపోతే ఇవేం డిఫరెంట్ కోళ్ళ? ఇవి ఇళ్ళ దగ్గర ఉంటాయి. 5 రకాల కోళ్ళు ఉంటాయి సార్. అంటే కోళ్ళు ఒక 4-5 రకాలు ఉంటాయి కదా. 5 రకాల కోళ్ళు ఉన్నాయి. 10 రకాలు ఉన్నాయి. నాటా అది? సోనాలి. సోనాలి ఇది పెంచిన కోళ్ళు సార్. ఇవి ఫారంలో తయారయ్యాయి. ఇది నాటు. ఇవి పేడల్లో ఉండేవి. నాటు చాలవా? కోళ్ళలోనా నాటు కోడి ఉంది, కొండ కోడి ఉంది, కారు కోడి ఉంది. ఇప్పుడు ఇందులో కొండ కోడి ఏది? అవన్నీ ఫారం సార్. గిన్ని కోడి, మళ్ళీ కటకనారు అంతా. తర్వాత ఇదే ఉంది, ఆ కోళ్ళు కాదు, మన ఇంటి కోళ్ళు. గిరిరాజు అవి కాదు. కొండ కోళ్ళు అన్నారు ఇక్కడ ఉన్నాయి. కొండ కోళ్ళు లేవు సార్. లేవా? చూపించండి కొండ కోడి. ఇది కొండ కోడా? ఇది రేట్ ఎక్కువ ఉంటుందా కొండ కోడి? రేట్ ఎక్కువ ఇది? నాటు ఎలాగండి ఇవి? ఎలాగా చేత? కేజీ 800. కేజీ 800. నాటు కోడి కేజీ 800 రూపాయలు. అంటే కోడి చూసి అమ్ముతారా? అర్జమే చూసే ఆలస్యమే. అక్కడికే వస్తుంది. కాదు చూసి చేస్తారా? కొన్నా 800 పడుతుంది. నేను చూసి ఇస్తే నీకు 6 రేట్ ఇస్తాను. తక్కువ అయితే పడదు. మీరు అది వెంపడతారు. ఏమి ఇచ్చేస్తే తక్కువ పడిపోతుంది. 800 రేంజే కెడుతుంది. మేము ఇచ్చినా మాత్రం ఇచ్చినా 1000 రూపాయలు. ఒక్కటి 1000 రూపాయలు. 600 రూపాయలు. కేజీన్నర వస్తుంది. అది కేజీ 400, కేజీ 300 వస్తుంది. ఇది 600 రూపాయలు పడుతుంది. 600 పడుతుంది. ఈ ఫారం కోళ్ళు సార్. పెంచే కోళ్ళు అనమాట. పెంచే కోళ్ళు అంటే కోడికి 50 రూపాయలు సార్. ఆశీర్లేదు. ఫారం కోడి కాక అది కాక ఇది కాక సెంటర్ లో వస్తుంది.
అది అటు కాదు ఇటు కాదు అనమాట ఆ టైప్ లో వస్తుంది. ఆ టైప్ మధ్య చాలా జనాలకి సవక్ కావాలండి. ఆ. రేట్ కోడానికి కూడా అక్కడికి అడగరు. లేదు. ఆ రేట్ చెప్తే కొనుగోలు వెళ్ళిపోతుంటారు వాళ్ళు. అది సవకే కావాలి. లేదు తిరిగిన కోడి ఊరి మీద తిరిగి పెరిగిన కోడి సార్. కొండ కోడి కారు కోడి ఒకటి అలాగే ఉంటాయి అవి బాగుంటాయి. ఆ కోరు అది సార్. లేవు ఎక్కడికైనా బాగుంటాయి. ప్రతి కోడి ఎన్ని కోడి తెచ్చినా అన్ని 50 రూపాయలు కట్టాలి కోడికి కాశీలో అయితే. ఏంటంటే ఈ వారం కొంచెం తగ్గించారు రేటు. 30 రూపాయల రేంజ్ పెట్టారు ఆ కోడి. తలకాయకి ఇచ్చేవాళ్ళు ఆ తలకు 30 రూపాయలు కోడి. తలకాయకి 30 కోడి తెస్తే 30 అది అమ్మితే ఇవ్వాలి తెస్తే ఇవ్వాలి. టెస్ట్గా అమ్మపాల సంబంధం లేదు. గేట్ మీద లెక్క పెడితే వాళ్ళు ఎక్కడికి ఇచ్చేయాలి 30 రూపాయలు కోడికి. నువ్వు అమ్మినా అమ్మపోయిన సంబంధం అమ్మపాల సంబంధం లేదు. ఒకళ్ళు మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ రిటర్న్ పెట్టుకెళ్తాం కదా కొన్ని కోళ్ళు. అది ఎన్ని రూపాయలు వాళ్ళ సంబంధం లేదు. ఈ రోజు కట్టేయాలి. వాళ్ళు ఉండిపోయి వాళ్ళకి సంబంధం లేదు. మనం నష్టపోతే మనం బాధించుకోవచ్చు. ఓకే ఓకే. కొనే రేట్ అయితే కోడి కేజీ రేట్ 700 పోతుంది. గ్రామం అయితే 500 అమ్ముతాం. అర్థమైంది ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఈ నేరేడువల్ సంతలోని ఇది ఆవులు అనమాట, ఆవుల సెక్షన్. చూడండి ఆవులు ఎన్ని వచ్చాయో, విపరీతంగా ఉన్నాయన్నమాట ఆవులు. అంటే ఆవులు కూడా చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి విపరీతంగా. ఆవులు వస్తాయి సార్ ఇక్కడ. ఇప్పుడు ఇందులో ఆవులు ఏ రకాలు వస్తాయి మనకి ఇక్కడ? ఆవులు కనీసం 10 రకాలు ఉంటాయి సార్. 10 రకాలు ఉంటాయి. నాటు ఆవులు ఉంటాయి, జెర్సీ ఆవులు ఉంటాయి, మామూలుగా అంటే ఇంటి దగ్గర పెంచిన ఉంటాయి. ఈ కొండ ఆవులు ఏవి? కొండ ఆవులు అన్నారు. కొండ ఆవులు ఉంటాయి సార్ ఇక్కడ ఉంటాయా? ఉంటాయి. లేవా? రాలేదా? కొండ ఆవులు ఉంటాయి సార్. ఆవులు కొండ ఆవులు లెక్క వేరు, ఆరు వేరు, ఇది వేరే అన్నమాట. ఓకే. ఇది వేరే బాగుంటాయా? లేవా? ఈరోజు ఏ వచ్చాయండి స్పెషల్ ఆవులు ఏమన్నా? జెర్సీలు, దేశ ఆవులు వచ్చినాయి. దేశ ఆవులు వచ్చాయా? సో ఈరోజు కొన్ని ఆవులు ఏవో రాలేదని చెప్తున్నాడు. కొండ ఆవులు రాలేదంటున్నాడు అతను. ఉండవు సార్, అంటే టైం కూడా ఇది కొండ ముందు పట్టుకెళ్ళిపోతుంది. ముందే ఉంటారండి. నాటు ఆవులు, జెర్సీ ఆవులు ఇవి తమ్ముడు. జెర్సీ కదా, పాలు ఎక్కువస్తాయా? పాలు ఎక్కువస్తాయి. బాగుంది పాలు. అదే బ్లాక్ ఏంటి ఆవు? ఇదే ఆవు ఇది? డైరీ ఫామ్. ఆవు జాతి ఇచ్చాపా? ఆవు జాతి ఇచ్చాపా? ఓకే. ఏమన్నాడు? అంటే ఆ పాలు ఎన్ని ఇస్తుందంటే ఎన్ని 12 లీటర్లు ఇస్తుందా? అంటే దాని ఆహారం బట్టి ఉంటుంది. ఆహారం బట్టి పాలు వస్తాయి. అంటే దీని ఆహారం ఏంటి అంటే ఆహారం కొనాలా బయట మార్కెట్లో? కొనేసి పెట్టాలా? దానికి కరెక్ట్గా ఆహారం ఉంటే ఎన్ని పాలు ఇస్తుంది? 10-12 ఇస్తుంది. ఎంత అండి ఇది? రేట్ ఎంత ఉంటుంది? 75,000కి కొన్నారా సార్? ఇది అన్నారా? అది అమ్మకానికి వచ్చిందా? అంటే ఇప్పుడు మీకు ఎలాగ అడుగుతాను? 60,000 లోపు అడుగుతాను. 57,000 అడుగుతాను. నాకు ఉంది కానీ పాలు ఎక్కిస్తుంది జాతి. అయితే 2 కోట్ల పాలు తెస్తారు. ఇది చూడండి, ఇది పొద్దున్న సాయంత్రం 2 కోట్లు తెస్తారు. ఇది అన్నమాట. ఇది హెచ్ఎఫ్ క్రాష్ అట్ సార్. క్రాషింగ్. ఓకే. అంటే ఇప్పుడు దీనికి అమ్మడానికి ఎన్ని పాలు అంటే కాదు, ఎంత రేట్ ఎంత అండి ఇది? 55,000 సార్. 55,000 రేట్. 55,000. ఎన్ని లీటర్లు ఇస్తాడు పాలు? 15 లీటర్లు. అంటే 7.5 ఇస్తారు. 7.5 అంటే ఉదయం 2 టైం చేస్తారు కదా. 7-15. ఇక కాదు, ఇక్కడ దేశీ ఆవులు రావా? ఏమని దేశీ ఆవులు లేవు సార్, అయిపోయినాయి.
ఇవన్నీ హైబ్రిడే కదా, హైబ్రిడ్ హైబ్రిడ్. సరైన ఆవులు ఇంత గంభీరంగా ఉండవండి. అది అదే అటు ఇటు తిరిగి యాక్టివ్గా ఉంటాయి. అవేటంటే యాక్టివ్గా ఉంటాయి, అది యాక్టివ్ వేరు. యాక్టివ్ వేరు. అవేటంటే 4 లీటర్లు తప్ప ఎక్కువ తక్కువ ఇస్తాయి. అవును, ఇవి హైబ్రిడ్ కాబట్టి ఇస్తాయి అనమాట. కానీ వాటికి ఆహారం 4 రోజులు లేకపోతే వాళ్ళకి పర్వాలేదు ఉంటాయి. వీటికి ఒక్క పూట అంటే షేర్ మార్కెట్ పాలు తగ్గిపోతాయి, పాలు తగ్గిపోతాయి. అది లెక్క. ఇది తేడా. ఇదిగోండి, ఇది కూడా ఇదేలా ఉందిగా. ఎంత వానకైనా ఎంత ఇది కూడా తుఫానుకైనా అలాగే ఉంటాయి. ఇది కూడా జెర్సీలా ఉంది కదా. ఇది జెర్సీ. జెర్సీ జెర్సీ కదా తమ్ముడు. ఇచ్చెప్పేనా, మొత్తం ఇచ్చెప్పులు వస్తాయి అనమాట. అంతే ఒక ఇదేనమాట ఇంజక్షన్. ఇది ఇచ్చెప్పు హైబ్రిడ్. హైబ్రిడ్ వీటికి ఆహారం లేదు, తాపదు, మోసం అయితే ఉండదు. ఓ దోమ కరిస్తే ఒప్పుకోలేదు అలాగే అనమాట. జాగ్రత్త చూసుకోవాలి, బాయిలర్ కోల్డ్ లాగా. నీకు ఎన్ని లీటర్లు పాలు ఇస్తాయి, కానీ నాటు అవన్నీ పాలు 4 లోపే. అంతే అంతే, 4, 5 అంతే. ఈ కొండల మీద పెరిగిందంటే ఇంకా అది వేరు. అది లీటర్ ఇక్కడ 1000 రూపాయలు అయితే ఇక్కడ సపోజ్ 50 రూపాయలు 150 ఇచ్చారు. 150 కొనాలి. అమృతం. అది ఒరిజినల్ న్యాచురల్. ఇది ప్యూర్. ఆకులే ఇంజక్షన్లు మనకి గేటు ఓన్లీ తేడం, బయటకు పోవడం, ఇంటికి కట్టడం, బయటకు పోవడం అంతే. రేట్ ఉండదు, అందుకే కొద్దిగా గిరాకీ ఎక్కువ. ఓకే, సరేనా, అటు వెళ్దాం. ఏంటివి? మామిడి ట్యాంకులా? మామిడికాయ ముక్కలు సార్ ఎండబెట్టేసి చూడు, మనకి గాలికి ఆడికి పడిపోయిన తర్వాత అనమాట. అవి ఏంటంటే ముక్కలు కోసి ఉప్పు నీటిలో ఊరబెడతారు, 3-4 డేస్ ఊరబెడతారు. అవి తీసిన తర్వాత ఎండలో పెడతారు. అది ఎండిపోయిన తర్వాత ప్యాకింగ్ అయిపోతుంది. ప్యాకింగ్ అయిపోతే మనకి డైలీ వాడుకోవచ్చు. డ్యామేజ్ అవ్వాలి. దేనికి వాడతారు ఇవి? రసమా? ఉప్పు మామిడికాయ వండుతారు, రసం పెడతారు వీటితోటి. బాగుంటుంది, రసం బాగుంటుంది సార్. రసం బాగుంటుంది, రసం సూపర్. సో అంటే ఇప్పుడు సంవత్సరం మొత్తం ఎప్పుడైనా వాడుకోవచ్చు. 365 రోజుల్లో వాడుకోవచ్చు. అది ఎండబెట్టిన తర్వాత అవి గాలి మన లేకపోతే పళ్ళు అవుతాయి. అప్పుడు మరి తీయలేదు చెట్టుకునేవి. ఎంత అంటే ఇవి? ఎంతండి ఇది? పావు కేజీ ఎంత రేటు ఉంటుంది? అయ్యో, అర కేజీ అంటే 40 రూపాయలు. అర కేజీ 40, కేజీ 80 అమ్ముతున్నాయి. ఉప్పు లేదు, కానీ వాస్తవం కంటే ఉప్పు వేస్తారు. ఉప్పు వేస్తే దానికి యాక్చువల్ చెప్పాలంటే వైరస్ పట్టదు. వైరస్ పట్టదు, నిల్వ ఉంటుంది. అదే అదే. అది సరే, ఓకే, పదండి వెళ్దాం. ఇక్కడ ఇస్తాడు ఏమో. ఎలాగండి ఇవి? డజన్ ఇస్తాం, పెడేస్తాం. అంటే ఒకటి ఇది ఎంత రేట్ ఉండొచ్చు, ఇది ఒకటి 30 రూపాయలు. అది అంటే ఇది నీకు మొత్తం అయితే ఎంత ఒక్కొక్క గెల 250 రూపాయలు లెక్క కౌంటింగ్ చూడండి. వేరే రేట్ ఎంత గెల అని చెప్తున్నాడు? 250 రూపాయలు గెల. అది సరే, సాయంత్రం వరకు ఉంటారు మీరు అంతేనా? ఫ్రెండ్స్ చూసారు కదా, ఫైనల్గా ఇదనమాట మన నేరేడువలస సంత. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మంచి సపోర్ట్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి, చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు లేకుండా అయితే అసలు ఏం తెలిసేది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్, థ్యాంక్ యూ. మరొక వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.